స్వామి వినాయక, ఎన్ని ప్రసాదాలు! ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. స్వామి, ఆలస్యం చేయకుండా ఆరగించేస్తాను. స్వామి స్వామి, ఏంటిది స్వామి? ఏమే, ఇంకా పూజ కూడా అవ్వలేదు, అప్పుడే ప్రసాదాల మీద పడ్డావా? పో అవతలకి. స్వామి ప్రసాదం నా ప్రాణానికి వచ్చింది కదరా నాయన. తోక పట్టుకుని ఊపి అవతల పడేశాడు. అమ్మా, మళ్ళీ ఏమైంది మూషిక? మీరు ఊరుకోడు స్వామి, అన్ని తెలిసి కూడా ఏమైంది మూషిక అని గిల్లి మరి అడుగుతారు. చూస్తుంటే నీ నడుము ఊగినట్టుంది. ఊగడమా? ఆడు ఊపిడికి ఊడి అవతల పడింది స్వామి. అసలు వాళ్ళు మీ భక్తులేనా? పండగ రోజు కూడా నన్ను కూరలో కరేపాగలాగా తీసి అవతల పడేశారు. ఇంతకీ మీరెక్కడున్నారు స్వామి? ఇందక్కడి నుంచి సౌండ్ వస్తుంది కానీ విజువల్ కనిపించట్లేదు. నా వాహనమైన నీకే నేను అంతటా ఉంటాను. చీకటి వెలుగు అన్నీ నేనే అని మర్చిపోయి ఎక్కడున్నారు స్వామి అని అడుగుతున్నావా? అలాంటిది సామాన్య మానవులు, వాళ్ళకి తెలిసేలా చెప్పాలి కదా మూషిక. అందుకే కదా స్వామి, అరాచకాలు శృతిమించిన ప్రతిసారి ఏదో ఒక విపత్తు తీసుకొచ్చి వాళ్ళ నెత్తినేస్తున్నారు. అది వాళ్ళ స్వయం కృప అపరాధం. ఈ అపరాధాలు అరాచకాలు నాకెందుకు స్వామి? ప్రసాదాలు దక్కే మార్గం చెప్పండి. జన్మ జన్మలకి మీకే వాహనంగా ఉంటాను. అయితే అస్సలు చెప్పను స్వామి. లేకపోతే అన్ని జన్మల్లోనూ మూషికం మీదైనా నేను వెహికల్ మార్చుకుంటాను. అంత పని చేయకండి స్వామి. మీకు వాహనంగా ఉన్నప్పుడే ఎంతో కొంత నాకు గుర్తింపు ఉంది. అది కూడా లేదంటే ఇంకా అంతే. సర్లే, వాడికి నువ్వెవరో తెలియక విసిరి అవతల పడేశాడు. తెలిస్తే గొయ్యి తీసుకెట్టేసేవాడా? మూషిక, మూసాం. వాడికి నువ్వు మూషికంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వినపడేలా వర్ణిస్తున్నాను. ఎందుకు స్వామి? నా పేరు చెప్పుకొని చెయ్యాలనుకునే తప్పులన్నీ జరగకుండా చూడు. అప్పుడు నీకు కోరినన్ని ప్రసాదాలు అందిస్తాను. ఇక జరిగినట్టే, నేను పైకొచ్చేస్తాను స్వామి. మీరు తినగా మిగిలిన గడ్డి పరకలు ఏమైనా ఉంటే పెట్టండి. అదే మహాప్రసాదం అని బ్రతికేస్తాను. అదేంటి మూషిక? లేకపోతే ఏంటి స్వామి? వాడిని చూడండి, వాడు అసలు ఏ జతుకున పుట్టాడు స్వామి? అంత దారుణంగా ఉన్నాడు. వాడు మహాజాతకుడు. ఏది వాడు? ఊరుకోండి స్వామి, కోతి కజిన్లా ఉన్నాడు. వాడు అంతటి మహాజాతకుడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు వాహనమైన మూసికాసురుడే వాడి దగ్గరికి వెళ్తాడా చెప్పు? ఆంజనేయుడికి తన శక్తి గురించి తెలియనట్టు వాడికి వాడి గురించి తెలియదు. వాడిని మార్చి సన్మార్గంలో నడిపించే బాధ్యత నీది. స్వామి, మనిషి ఉన్న చోట నేనే సరిగ్గా నడవలేను, ఇంకా వాడిని సన్మార్గంలో ఎలా నడిపిస్తాను స్వామి? అధైర్యపడకు, నీకు నీ స్వామి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళు. స్వామి స్వామి వెళ్ళిపోయారు. ప్రసాదం కోసం ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో ఏంటో. ఒరే రాజుగా, వస్తున్నా, కాసుకో. చూసారా, రాజుగాడి దెబ్బకి కాయిన్స్ అన్ని ఎలా ఎగిరి పడ్డాయో? ఎగిరి పడితే గెలవరు, బొక్కలో వేస్తే గెలుస్తారు. మాకు తెలుసులేవో, నువ్వు ఆడు. ఏం తెలుసు? నీ మొహం తెలుసు. మన వైట్ కాయిన్స్, నువ్వేమో బ్లాక్ కాయిన్స్ కొడుతున్నావు. యదవా. అవునా? మరి అప్పటి నుంచి చెప్పాలి కదరా. గ్యాప్ ఎక్కడిచ్చావు? స్ట్రైకర్ దొరికింది కదా అని ఓ కొట్టేశావు. యదవా, ముందు ఆట తెలుసుకో. ఇక్కడ మనం వినాయకుడిని పెట్టింది ఆటలాడ్డానికా? వెళ్ళి అడ్డంగా ఉన్న తెర తీయి, ఊరి జనాలకి దర్శనం కల్పిద్దాం. ఇక్కడ ఉండదు గల్లీ వినాయకుడు, కాణిపాకం వినాయకుడు కాదు, దర్శనాలు ఏర్పాటు చేయడానికి. పిచ్చోడా, దేవుడు ఎక్కడైనా ఒక్కటేరా. నువ్వు చూస్తూ ఉండు, ఈ రోజు మన మండపానికి ఊర్లో ఉన్న అందమైన అమ్మాయిలందరూ వస్తారు అని ఏమైనా కలొచ్చిందా? ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. కలలో కాదు, నిజంగానే వస్తుంది చూడు కళ, శశికళ. రేయ్, మనం దేవుడు ముందున్నాం రా. అందుకే కదరా దేవతల్ని చూస్తున్నాను. యదవా. ఏం పర్లేదు, ఏం పర్లేదు.
ఏంటి రాజు అలా చూస్తున్నావు? ఏది ఒకసారి గిల్లు. అమ్మో నువ్వెందుకురా గిల్లావు? నువ్వే కదరా గిల్లమన్నావు. నేనన్నది తనని, నిన్ను కాదు. ఏ ఆమె గిల్లితో నొప్పి రాదా? పాల పిందెల్లాంటి చేతులతో గిల్లితే నొప్పేలా వస్తదిరా నీ. ఊరుకో రాజు. ఎప్పుడు కలలోకి వచ్చేదానివి, ఈ రోజు ఏంటి డైరెక్ట్ గా వచ్చావు? మొన్న కలలో పిచ్చ కొట్టుడు కొట్టింది అన్నావు, ఈమెనా? ఈమె కాదు. వాడినేం పట్టించుకోకు, వాడంతే కమెడియన్. కమిడియనా? మీరు వినాయకుణ్ణి పెట్టారని పూలదండ అల్లుకొని తెచ్చాను. అవునా? రేయ్ అర్జెంటుగా ఆ దండ తీసేసి దండై. కుదరదు. ప్లీజరా ప్లీజరా ఏసేరా, పర్వతీయకరా ప్లీజరా. దీనికేం తక్కువ లేదు యదవా. కళ, ఇలా ఎప్పుడు పూలదండలే కాకుండా అప్పుడప్పుడు ప్రసాదాలు కూడా పట్టుకోరా, పుణ్యం వస్తుంది. అలాగే. ఇదిగో పద్మ, నువ్వేం తేలేదా? అది ఇద్దరం కలిసే తెచ్చాం. అబ్బో ఏదవా రే మామ, నిన్నేరే పిలుస్తుంది. ఇక వెళ్తాం రాజు. కళ, ఏమైందిరా అంత గట్టిగా అరిచావు? ఏమైంది రాజు? వెళ్తాను అనకూడదు కళ, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. మళ్ళీ రావడానికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండొచ్చు కదా. చెప్పు తీసుకొని కొడతాను సొల్లేదవా. సాయంత్రం పూజకి ఏర్పాట్లు చేయాలని చెప్పాను కదా, నడు. సరే కళ, మీరు వెళ్ళండి, మాకు కొంచెం పనుంది. భాగ్యం, ఏంటండి? వీడింకా మండపం దగ్గరే ఫిక్స్ అయిపోయాడు, ఇంటికి రాడా? వస్తాడులేండి. ఈ 9 రోజులు చూసి చూడనట్లు వదిలేయండి. అలా చూసి చూడనట్టు వదిలేస్తేనే అడ్డగాడిదలా ఏది. మండపం దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పు. ఇంట్లో చేసినవన్నీ వీధిలో చేస్తే వీధులన్నీ తిప్పి కొడతా. ఆ చెప్పేదేదో మీరే చెప్పుకోండి, మీ వెనకాలే ఉన్నాడు వాడు. ఏరా ఎప్పుడొచ్చావు? అడ్డగాడిద అనడానికి ముందే వచ్చాలేండి. ఎప్పటినుంచో నాకు డౌట్ అండి, అడగమంటారా? అడుగు. తండ్రులందరికీ కొడుకులెందుకండి ఎదవల్లా అంటారు? ఎందుకంటే వాడు కూడా ఇంకొకరికి కొడుకే కాబట్టి. పూజ జరిగిందా? ఏమో తెలియదండి. తెలియకపోవడం ఏంట్రా? ఎవరో కూడా తెలియని పూజ జరిగిందో కూర్చుందో నాకెలా తెలుస్తుందండి? అమ్మో, పూజ అంటే అమ్మాయి కాదురా ఎదవా, దేవుడికి చేసేది. జరిగింది. డీజేలు పెట్టి ఎగురుతారేమో, తోలు తీస్తాను. భక్తిగా భజనలు చేయండి. అలాగే. నాన్నగారు, ఏంటి? నిమజ్జనం అయ్యేంత వరకు మండపం దగ్గరే పడుకుంటాను. సర్లే, జాగ్రత్త. ఎరా బాబు, ఏంటిది అసలు ఏంటిది? ఏంటి సార్, ఇది మండపం, ఆయన వినాయకుడు. అది కాదురా బాబు, పూజ అవగానే ప్రసాదం పంచాలి అని తెలీదా? ప్రసాదం ఏది? రేయ్ నువ్వు ఆగు. మాస్టర్, మీకు ప్రసాదమే కదా కావాలి. మాకు భజన చేయడం రావట్లేదు, మీరు కొంచెం పక్క నుండి మాకు నేర్పించారంటే మీకు కావలసినంత ప్రసాదం పెడతాం. ఓ సంతే కదా, పదండి మొదలు పెడదాం. ఏంట్రా, ఎలకేమైనా వచ్చిందా? మైక్ టెస్ట్ చేస్తున్నాన్రా. దానికి 1 2 3 అంటే సరిపోద్ది కదరా. ఉష్షు ఉష్షు అని కుక్కల్ని కొట్టినట్టు అరవడం ఎందుకు? ఎలా చెప్పాలో మాకు తెలుసు కానీ నువ్వు ముయ్యి. హలో 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 1 2 3 మైక్ టెస్ట్. ఇప్పుడు మన ప్రియతమ లెక్కల మాస్టర్ గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం మొదలు కాబోతుంది. కావున ఊరి జనమందరూ టీవీలు ఆపేసి మైకుల ముందు కూర్చొని కోరస్ పాడాల్సిందిగా విజ్ఞప్తి. ఎరా ఎలా చెప్పాను? ఏడ్చినట్టే చెప్పావు. ఇటివ్వు. మాస్టర్, మీరు మొదలెట్టండి. జై జై గణేశ, జై కొడతా గణేశ, జై ములి బుజ్జి గణేశ. సార్, అది భజన పాట కాదు, సినిమా పాట. ఏంటిది సినిమా పాట? సారీ సారీ సారీ, ఇంకోటి పాడతాను, కాసుకోండి. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా. సార్, ఇది కూడా సినిమా పాటే సార్. మాస్టార్జీ, మీకు అసలు భజన పాటలు వచ్చా?
అవి సపరేట్ గా ఉంటాయా? ఆ మైకిలా ఇవ్వండి సార్, ఇవ్వండి. ఎరా నువ్వు పాడతావా? కోరసిస్తాను. కొడితే సైరన్లా అరుస్తావు. ఏరా మనలో ఒక్కడికి కూడా భజన పాట రాదా? ఇప్పుడు ఎలా రా? పోనీ నన్ను పాడమంటావేంట్రా? రేయ్ ఎవడ్రా అది? ఏమైందిరా? ఆహా, ఏం లేదు. వాళ్ళు వీళ్ళు ఎందుకు, నువ్వే పాడు. నేనా? నేను పాడతానని చెప్తున్నాను కదరా ఎదవా. అదిగో మళ్ళీ. ఏమైందిరా? ఎవరో ఎదవాని పిలిచినట్టు అనిపిస్తుందిరా. అయితే ఖచ్చితంగా నిన్నే. మండపం బయట ఎవడైనా ఉన్నాడేమో చూడు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడెక్కడ చూస్తావేంట్రా? రేయ్ రేయ్ రేయ్, ఏమైందిరా? అటు చూడండిరా. ఎరా షాక్ అయ్యావా? నువ్వు 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 నేనే మూషికాన్ని, మూషికాసురుణ్ణి, లంబోదరుడి వాహనాన్ని.